కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను దోచుకుంటోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రారెడ్డి. స్థానిక సంస్థల ఆమోదం లేకుండా ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ కూలీల కడుపు కొట్టి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, దీనిపై ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు రవీంద్రారెడ్డి. కేంద్రం కేటాయించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఎవరైతే సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ వర్కుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దోచుకోవడమే, వాళ్ళకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈరోజు ఉపాధి హామీ కూలీల కడుపులు కొట్టి ఈ మొత్తం ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ గొంతు కోస్తూ ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతును ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతుంది.